ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు వ్యత్యస్త ప్రార్థన మందిరం నుంచి తెలియజేస్తున్నాం. మంచిది. మరొక ఆదివారం అనగా 2025లో మొదటి ఆదివారాన్ని ప్రభు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు జీవాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. మంచిది. మరి నూతన సంవత్సరంలో మనకు అనేకమైనటువంటి కోరికలు, ఆలోచనలు, తలంపులు ఉంటాయి. మరి అవన్నీ నెరవేర్చబడాలి అంటే మనకున్న బలము, మన శక్తి, మన జ్ఞానము, మన చదువు, మన ఆస్తులు ఇవి పనిచేయవు. కానీ పిల్లరా, ఎప్పుడైతే మనం ప్రభు మీద ఆనుకుంటామో, ప్రభు యొక్క శక్తి మీద మనము నమ్మకము ఉంచుతామో ఖచ్చితంగా మనం వాటిన్నిటిలో దీవించబడతాం, వాటినన్నిటినీ పొందుకుంటాం. కానీ అన్నింటికంటే ముఖ్యంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో క్రీడ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం యొక్క భావం అదే. మనం భౌతికంగా వర్ధిల్ల చేయబడటము అనేది అది దేవుడికి చాలా సింపుల్ విషయం. అయితే మనము ముందుగా ఆత్మలో వర్ధిల్లాలి. ఎందుకని? దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం నమ్మకస్తులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి, ఆయనకు ఇష్టకరమైన బిడ్డలుగా జీవిస్తూ 2025లో మనం ఎప్పుడైతే బైబిల్ చదవటంలో కానీ, ప్రార్థనలో కానీ, సంఘాన్ని ప్రేమించడంలో కానీ, దేవునికి ఇచ్చే కానుకల్లో దశమ భాగాలు నమ్మకంగా ఇవ్వటంలో కానీ మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మాట తప్పని వాడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము యథార్థవంతులుగా జీవిద్దాం. 2025లో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. 112వ కీర్తన కూడా మీరు చదువుకోండి. అవన్నీ ఇప్పుడు దీని ద్వారా మీకు తెలియజేయటం సమయం చాలదు. కాబట్టి యథార్థవంతుల వారి ఇంట్లో కలిగి సంపద ఉంటుంది, వారు కదిలించబడరు, వారు ఎలాంటి భయానికి కూడా వారు బెదరరు అని 112వ కీర్తన నేను ఈరోజే సంఘంలో ధ్యానం చేశాం. కాబట్టి అదే మెసేజ్ మీకు కుటుంబాలకు పంపుతున్నాం. కాబట్టి మీరు ఆ యథార్థవంతులుగా ఉండగలిగినప్పుడు, ఆయన రక్తంలో కడగబడిన మనము యథార్థవంతులమే, ఆయన బిడ్డలమే. యోహాను సువార్త 1:12వ వచనంలో ప్రకారము ఎందరూ తనను అంగీకరించిరో వారందరూ కూడా మరి శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను, రక్త మాంసముల వలనైనను పుట్టిన వారు కారు, వారు దేవుని బిడ్డలే అంటున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎటువంటి శ్రమనైనా, శోధనైనా, బాధనైనా, ఇరుకునైనా, ఇబ్బందినైనా అవి రాకుండా చూడు ప్రభు అని మనం ప్రార్థించకూడదు. కానీ వాటిని జయించగలిగే శక్తిని ప్రసాదించు ప్రభు అని మనం ప్రార్థించాలి. అలాంటి అనుభవంలోకి మనం 2025లోకి మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘాలు కూడా ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుని కృపైతే మరలా ఆదివారము మరలా మీతో తెలుసుకుంటాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.